యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియులారా, యేసు ప్రభువారు ఎక్కడున్నది మీరు ఎతకలేరు, మనం ఎవరూ ఎతకలేం. ప్రభు ఎక్కడున్నారో మనకి తెలియదు. ప్రభు ఏ స్థలంలో ఉన్నారో మనం ఎరగలేం. మనం ఎక్కడున్నది ప్రభువుకి తెలిసే. ప్రభువే మన ఇంట్లోనికి వస్తారు, ప్రభువే మీ యొద్దకు వస్తారు. ప్రభు ఆత్మ మీలో ఉంటే, ప్రభు ఆలోచన మీలో ఉంటే, ప్రభువును గూర్చిన ధ్యానం మీలో ఉంటే, ప్రభువుని చూడాలనే ఆసక్తి మీలో ఉంటే, అవి ప్రభుకి ఇష్టమైన వాకులు, ప్రభుకి ఇష్టమైనవి అవి. ఆ ఇష్టమైన కార్యంలో చిన్న బాలుల్లో ఉన్న ప్రభు దృష్టిలో పెద్దవాడే. చిన్నవాళ్లలో అంత ఆలోచన ఉన్న దేవునికి సంబంధించిన ఆలోచనలు ఉంటే దేవుడు తప్పకుండా ఆయనే ఎత్తుకుంటా మీ యొద్దకు వస్తారు. కానీ మీరు ప్రభుని ఎతకలేరు. మీరు ఎతికినా ప్రభువు దొరకరు. ప్రభు దొరకాలంటే సరైన ఆలోచన మీలో లేనప్పుడు ప్రభుని ఎతకలేరు. కానీ ఉంటే ప్రభు మీ యొద్దకు వస్తారు. ఎలా వస్తారో చూద్దాం రండి. అపోస్తుల కార్యములో 13వ అధ్యాయము 22వ వచనం నుండి చూద్దాం. దేవుని ప్రియులారా, ఇక్కడ ప్రభువారు దావీదు చిన్నవాడు, అడవిలో ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడు, అడవివాసి అయి ఉన్నాడు. రాత్రుల్లో కూడా గొర్రెలను అక్కడే ఉన్నచి గొర్రెల యొద్ద ఒక్కడే ఉంటాడు, బాలుడు. అయినా కానీ దేవుని కంచె దావీదు చుట్టూ ఉంది. దావీదు ఒక్క గొర్రె కూడా, ఒక మృగము తినలేదు, ఒక ఎలుగుబంటి రాలేదు, ఒక సింహము రాలేదు. ఎందుకు అంటే యెహోవా కంచె దావీదు చుట్టూ ఉంది. దేవుని ప్రియులారా, అలా ఉండటం మీకు ఇష్టమైతే అసలు మీకు భయం ఏముంది? ఇంకెక్కడున్నా కానీ భయము ఉండదు, ఏ స్థితి మారదు, సమాధానం శాంతి కలుగుతుంది. దావీదు ఎలా ఉన్నాడు, దేవుడు ఎలా వస్తున్నారో చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. తరువాత సౌలుని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. చల్లమ్మ, ఎవరికంటే దేవుని ప్రియులారా, సౌలులో దేవుని ఆత్మ లేదు. సౌలులో లోకాశ ఉంది, లోక మాటలున్నాయి, లోక క్రియలున్నాయి, లోక ఆలోచనలున్నాయి. రాజైన సౌలుని తొలగించి బాలుడైన దావీదుని ఇశ్రాయేలీలకు ప్రభువారు రాజును చేయటానికి ఇష్టపడ్డారు. ప్రభు దిగి వచ్చారు, దావీదుని చూశారు, దావీదుని ఎతికారు. దావీదు నా ఇష్టానుసారుడని ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నారు. మిమ్మల్ని గురించి ఇవ్వగలడా? ఇవ్వలేడు కదా. మీరు చెబుతారు, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, మేము దేవునికి చాలా సమీపంగా ఉన్నాం, మేము కుటుంబ ఆరాధన చేసుకుంటున్నాం, తప్పగా మేము చర్చికి వెళ్తున్నాం అంటున్నారు. మీరెంత చేసినా ప్రభు మీ గురి నుండి సాక్ష్యం ఇవ్వలేదు. దేవుని ప్రియులరా, దావీదును గూర్చి ఇస్తున్నారు. మీరు అలా ఉన్నట్టయితే దావీదు ఎత్తుని దేవుడు చూస్తున్నాడు, దావీదు గుణాన్ని దేవుడు చూస్తున్నాడు, దావీదులో ఉండిన ఇదిగో స్వరూపమును దేవుడు చూస్తున్నాడు. అన్ని చూస్తున్నట్లుగా నిజంగా మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయములో ఈ 3వ వచనములో ఈ మాటలు ఉన్నాయి. దేవుని ప్రియులారా, ఇక్కడ చూస్తే దేవుడైన యెహోవా వాళ్ళ దావీదు తండ్రి ఏ ఊరిలో ఉన్నాడో ప్రభువు సమూయేలుతో చెప్పుచున్నాడు. బెత్లెహేము యందు ఇదిగో యూదా బెత్లెహేము వాడైన యెషయా కుమారుడైన కడపటి వాడైన దావీదు నా ఇష్టానుసారుడు, నువ్వు అక్కడికి వెళ్ళు అని మరి సమూయేలుతో యెహోవా తండ్రి మాట్లాడుచూ ఉన్నారు. దేవుని ప్రియులరా, దావీదు ఇప్పుడు ప్రభా నువ్వు ఎక్కడున్నావు, నా స్థితి చూస్తున్నావా, నేను అడవిలో ఉన్నాను, గొర్రెలు కాస్తున్నాను, ఈ రాత్రి నాకు నిద్ర వస్తుంది, నాకు భయమే, నా గొర్రెలకు భయమే, ఇంకెవరూ లేరు, నేను ఒక్కనే ఉన్నాను, నా గొర్రెలు ఏమైతాయో నేనేమైతానో అనే భయం దావీదుకుందా? ఎందుకు లేదంటే దావీదు హృదయములో నిండుగా దేవుని మాటలు ఉన్నవి, దేవుని గూర్చిన కోరికలు ఉన్నవి, దేవుని మాటలు ఉన్నవి, దేవుని కోసమే ఆలోచిస్తున్నాడు, దేవుని చిత్తములో వరదల్లుతున్నాడు. అందుకే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నా ఇష్టానుసారుడు దావీదు అని. అంతేకాదు ఇదిగో సమూయేలుతో ఏం చెబుతున్నాడంటే, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో 3వ వచనంలో ప్రభువారు ఈ మాట చెబుతున్నారు. ఇంకో సమూయేలు, నువ్వెళ్ళు, అతని రూపము చూడబాకు, అతను అందంగా లేడని చూడబాకు, అతను ఎట్టివాడని చూడబాకు, అతను చిన్నవాడని చూడబాకు,
రెండో మాట చెబుతున్నాడు, అతనే నువ్వు అభిషేకించు. షయ్యకు 8 మంది కొడుకులు ఉన్నారు. అందరూ నాకు ఇష్టమైన వారు కారు. వారు యుద్ధంలో ఉన్నట్టు లోకానికి తెలుసు, కానీ వాళ్ళు నా యుద్ధం చేయలేరు. నా మాటలు వాళ్ళలో లేవు, నా ఆలోచన వాళ్ళలో లేదు, నా గురి నుండి ఆసక్తి వాళ్ళలో లేదు, వాళ్ళు నన్ను గురించి నమ్మలేదు, లోకానికి మాత్రమే వాళ్ళు యుద్ధం చేస్తున్నారని ప్రభువారు సమూయేలుతో దావీదు అడగాల్సిన మాటలు దేవుడే దావీదుని గురించి చెబుతున్నారు. దేవుని ప్రియులారా, ఇంకా చూడండి దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఒకటి అతని రూపాన్ని చూడొద్దన్నాడు, రెండవది అతని ఎత్తుని చూడవద్దన్నాడు, అది నువ్వు లక్ష్య పెట్టవాకు అని చెబుతున్నాడు. మూడో విషయం చెబుతున్నాడు, అతడు మనసుల సారిగాడు అంటున్నాడు, అతను నా సారి దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నాడు అని చెబుతున్నారు. దేవుని నామానికి స్తోత్రంలో ఇవన్నీ దావీదుని గూర్చి సమూయేలు చెప్పటం లేదు, సౌలు చెప్పటం లేదు, దేవుడైన యెహోవాయే చెబుతున్నారు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. మళ్ళీ తర్వాత ప్రభు అంటున్నారు కదా, అతడు హృదయము నాకు ఆనుకొని ఉంది అంటున్నాడు, అతని హృదయము నా చేతిలో ఉంది అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రాలు. దావీదు హృదయం నిండుగా యెహోవా తండ్రి మాటలు, ఆయన నాకు ఇది చేయగలడు, ఆయన నా చుట్టూ ఉండగలడు, నా గొర్రెల చుట్టూ కంచి వేస్తాడు, నా చుట్టూ కంచి వేస్తాడు, నా దేవుడు నాలో ఉన్నాడు, నాకు భయం లేదని అడవిలో గొర్రెల్ని అక్కడే ఉంచుతున్నాడు, ఆయన కూడా అక్కడే ఉంటున్నాడు, గొర్రెల్ని కాస్తున్నాడు. బాలుడు మరి అటు చూస్తే వాళ్ళ అన్నలు యుద్ధం చేస్తున్నారు, గొలియెత్తుపై యుద్ధం చేస్తున్నారు, ఓడిపోయే స్థితిలో ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రములు. కనుక ప్రభు చెబుతున్నారు, నువ్వు అతన్ని వెళ్ళి మరి అభిషేకించిరాపో, అతను నేను వాడుకోవటానికి ప్రయత్నించుతున్నాను అంటున్నారు. మళ్ళీ ఇంకో మాట ఏంటంటే, దావీదు లోకంలో ఉన్నాడు, యెహోవా తండ్రి పరలోకంలో ఉన్నాడు, పరలోకం నుండి దిగి వచ్చాడు, దావీదుని ఎత్తికాడు, దావీదుని చూశాడు, దావీదు లక్షణాలు చూశాడు, ఎత్తును చూశాడు, రూపాన్ని చూశాడు, ఎర్రని కన్నుల్ని చూశాడు, అతనిలో ఉండిన ఆలోచనని చూశాడు. మరి మీలో ఒక్కటన్నా ఉందా? దేవుని ప్రియులారా, మా సమస్య బాలేదు అంటున్నారు, బాధలు మాకు నిలిచి ఉన్నాయి అంటున్నారు, మాకు సంతానం లేదు అంటున్నారు, మేము చాలా బాధలో ఉన్నాం అంటున్నారు, భార్య భర్తలకు సమాధానం లేదు అంటున్నారు. ఎక్కడి నుండి వస్తుంది దేవుని ప్రియులారా? దేవుని వాక్యానికి లోబడి ఉండండి. యేసుక్రీస్తు మీ ఇంట్లోనికి వస్తున్నారు, మీ హృదయంలోనికి వస్తున్నారు, మీకు విడుదలిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా, నీ సర్వాధికారానికి స్తోత్రాలు ప్రభా. సమస్యలో ఉన్న బిడ్డ మిమ్మల్ని ఎత్తకలేరు ప్రభా, నువ్వెక్కడున్నవో వాళ్ళకి తెలియదు ప్రభా. మీరుండిన ప్రభా స్థలానికి ఏ మనుషులు రాలేరు ప్రభువా, నిన్ను ఎవరు మీరు చూడలేము ప్రభువా. నువ్వు ప్రభా ఎవరైతే మీకు మోకరించి దావీదు వలె ప్రభా హృదయము కలిగి ఆత్మతోనూ సత్యముతోనూ సంపూర్ణమైన హృదయముతోనూ మిమ్మల్ని ఎత్తుకుచున్నారో, సహాయం చేయమని వేడుకుంటున్నారో, కన్నీరు కార్చుచున్నారో, ఉపవాసం ఉంటున్నారో, వారి యొద్దకు నువ్వు వస్తావు ప్రభువా, వారి గుమ్మాన్ని దర్శిస్తావు ప్రభా, వారి ఇంట్లో ఉండిన ప్రతి ఒక్క ఆటంకాన్ని పొమ్మని గద్దిస్తావు ప్రభువా. మీ సత్యాన్ని బిడ్డలందరూ ఎరగటానికి వారికి విశ్వాసముని ప్రభా, నమ్మకాన్ని ప్రభా, వారి హృదయాలు కదిలించి ప్రభా, వారికి సహాయం చేయి ప్రభా. దుఃఖంలో ఉన్న బిడ్డలు, సమస్యల్లో ఉన్న బిడ్డలు బహుగా బాధపడుతున్నారు ప్రభా. ఈ సంవత్సరం అన్నా ఈ 2025లో ఇలాంటి దినములో యేసయ్య మా ఇంట్లోనికి వస్తారని, ఆయన రక్తం మా ఇంట్లో చిందిస్తారని, మా సమాధానం వస్తుందని ఎందరూ ఎదురు చూచుచున్నారు. కానీ మేము అలా కాదు, దావీదు వలె ఉండాలనే మనస్సు ఇప్పుడు కలిగించు ప్రభా. వాక్యం వినిపించు ప్రభా, వారి హృదయం కదిలించు ప్రభా. వారి వాక్యం వింటుండగానే వారికి విడుదలి ప్రభా, సమాధానమని ఇవ్వమని, ఈ వాక్యం వారి హృదయంలో ఫలించినట్లుగా మీ సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.